Good morning, children. Fourth unit Can't Climb Trees Anymore, written by Ruskin Bond. Okay, what is the meaning of the title? అంటే ఈ టైటిల్ యొక్క మీనింగ్ ఏంటంటే కాన్ క్లైమ్ ట్రీస్ ఎనీమోర్, అనేబుల్ టు క్లైమ్ ద ట్రీస్, అనేబుల్ టు క్లైమ్ ద ట్రీస్. ఇక నేను ఎంత మాత్రము చెట్లు ఎక్కలేను అనేది దాని యొక్క మీనింగ్. ఓకే, దీన్ని ఏంటంటే రస్కిన్ బాండ్ రాయడం జరిగింది. ఓకే, మనం ఈ లెసన్లోకి వెళ్ళే ముందు అంటే అంటే మన చైల్డ్హుడ్ డేస్, అంటే మన బాల్య దశలోని జరిగిన సంఘటనలు, అంటే బాల్య దశలోని చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలోని బాల్య దశలోని ఒక తీపి గుర్తులను ఉంటాయి, అంటే మంచి స్వీట్ మెమరీస్ ఉంటాయి. అవేంటంటే మనం చదువుకున్న స్కూల్ కానివ్వండి, ఆ చదువుకున్న స్కూల్లో మన టీచర్స్ కానివ్వండి, మన పట్ల చూపిన ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, అంటే వాళ్ళు వచ్చే మనకి టీచింగ్ చేసే విధానం కానివ్వండి, అలానే మనం ఆ చైల్డ్హుడ్ దశలోని మనం ఉన్న ఇల్లు కానివ్వండి, లేకపోతే ఆ ఇంటి ఆ యొక్క స్ట్రీట్, ఆ వీధిలోని ఉన్న ఇరుగు పొరుగు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇక మనకి మరిచిపోలేని అనుభూతులు అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఈ యొక్క లెసన్లో కూడా ఏంటంటే మనకు ఈ యొక్క రస్కిన్ బాండ్ చాలా చక్కగా డిస్క్రైబ్ చేశాడు. అంటే ద థీమ్ మ్యాన్స్ రూట్స్, అంటే మనిషి యొక్క రూట్స్ అనేవి, మనిషి యొక్క మూలాలు అనేవి, అంటే మూలాల్లోకి వెళ్ళాడు. అంటే ఆ యొక్క బాల్య దశలోని ఏ విధంగా ఒక వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతాడు, తన అనుభవాల గురించి అని చెప్పేసి తను ఈ యొక్క లెసన్ నుంచి మనకి వివరించడం జరిగింది. ఓకే చిల్డ్రన్, సీ ద పేజ్ నెంబర్ 18. ఓకే, ఏమనుకున్నాం మనం? ద థీమ్ ఈజ్ అబౌట్ మ్యాన్స్ కన్సర్న్ ఫర్ హిజ్ రూట్స్, మనిషి యొక్క మూలాలు. ఓకే ఓకే చిల్డ్రన్. అయితే దీంట్లో మనకి 2 క్యారెక్టర్స్, ఏ మ్యాన్, ఏ గర్ల్. These are the 2 characters. Okay, the entire story revolved around these 2 characters, man and a girl. Okay, he stood on the grass verge by the side of the road and looked over the garden wall at the old house. He stood on the grass. తను ఆ మనిషి అంటే ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్, తను ఏం చేశాడంటే తను వర్జ్ బై ద సైడ్ ఆఫ్ ద రోడ్ అండ్ లుక్డ్ ఓవర్ ద గార్డెన్ వాల్ ఎట్ ద ఓల్డ్ హౌస్. అయితే ఆ రోడ్డు పక్కన ఉన్న యొక్క ఓల్డ్ హౌస్ ఏదైతే ఉందో, అయితే ఆ ఓల్డ్ హౌస్ అనేది గార్డెన్ కలిగి ఉంది. ఆ గార్డెన్ వైపు, ఆ ఇంటి వైపు చూస్తున్నాడు. He stood on the grass, verged by the side of the road and looked over the garden wall at the old house. ఆ ఓల్డ్ హౌస్ వైపు తను చూస్తున్నాడు. Verge means edge. V-R-G. Verge means edge. Verge means edge. Okay. It hadn't changed much. The old house built with solid blocks of granite wasn't altered at all. ఆ ఓల్డ్ హౌస్ ఏదైతే ఉందో, ఆ ఓల్డ్ హౌస్ ఏంటంటే సాలిడ్ బ్లాక్స్ ఆఫ్ గ్రానైట్తోని నిర్మించబడింది. వాజ్ నాట్ ఆల్టర్డ్ ఎట్ ఆల్. అయితే గ్రానైట్తో నిర్మించబడి ఉండి ఆ యొక్క హౌస్ ఏ విధమైన చేంజెస్ అనేవి లేవు. ఆల్టర్డ్ మీన్స్ చేంజ్. బట్ దేర్ వాజ్ ఎ నెవర్ న్యూ అవుట్ హౌస్ అండ్ దేర్ వర్ ఫ్యూయర్ ట్రీస్. అయితే ఆ ఓల్డ్ హౌస్లోని ఒక అవుట్ హౌస్ అని చెప్పేసి, హౌస్కి ఒక మూల, ఒక కార్నర్లోని ఒక అవుట్ హౌస్ అని చెప్పేసి ఉన్నది. అలానే కొన్ని ఫ్యూయర్ ట్రీస్, అంటే కొన్ని చెట్లు కూడాను ఉన్నాయి ఆ ఓల్డ్ హౌస్లో. He was glad to see that the jackfruit tree still stood at the side of the building, casting its shade on the wall. He was glad to see. ఎప్పుడైతే ఆ యొక్క మిడిల్ ఈస్ట్ పర్సన్ తాను ఆ ఓల్డ్ హౌస్ వైపు చూశాడో, ఆ యొక్క ఇంటి పక్కనే ఉన్న యొక్క ట్రీ, జాక్ఫ్రూట్ ట్రీ మీన్స్ అంటే పనస చెట్టు అంటాం కదా. ఆ పనస చెట్టు ఏంటంటే ఆ బిల్డింగ్ పక్కనే ఇంకా ఆ యొక్క పనస చెట్టు అనేది ఆ బిల్డింగ్ పక్కనే ఉంటాను చూస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
స్టూడ్ ఎట్ ద సైడ్ ఆఫ్ ద బిల్డింగ్ కాస్టింగ్ ఇట్స్ షేడ్ ఆన్ ద వాల్. అయితే ఆ పనస చెట్టు నుంచి వచ్చే షేడ్ అనేది ఆ బిల్డింగ్ మీద పడుతూ ఉండటం, ఆ చెట్టు ఇంకా ఉండటం అనేది ఆ యొక్క మిడిల్ ఏజ్ పర్సన్కి చాలా హ్యాపీ అనిపించింది. హీ రిమెంబర్డ్ హిజ్ గ్రాండ్ మదర్ సేయింగ్. ఎప్పుడైతే తనకి వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పిన యొక్క మాటలు గుర్తొచ్చాయి, అవేంటో చూద్దాం. ఏ బ్లెస్సింగ్ రేస్ ఆన్ ద హౌస్ వేర్ ద షాడో ఆఫ్ ట్రీ ఫాల్స్. అయితే అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పింది ఏమని చెప్పిందంటే, ఎప్పుడైతే ఆ యొక్క అంటే చెట్టు యొక్క నీడ ఇంటి మీద పడుతుందో పడినప్పుడు ఏంటంటే ఆ ఇంటికి మంచి బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పిన విషయాలు తనకి గుర్తొచ్చాయి. అండ్ సో ద ప్రజెంట్ ఓనర్స్ మస్ట్ ఆల్సో బీ రిసీవింగ్ ద ట్రీస్ బ్లెస్సింగ్స్. అయితే అది అనుకున్నాడు. అయితే ప్రజెంట్ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ట్రీస్ నుంచి అంటే వచ్చే బ్లెస్సింగ్స్ వాళ్ళు కూడా పొందుతున్నారు అని చెప్పేసి తాను అనుకున్నాడు. అట్ ద స్పాట్ వేర్ హీ స్టూడ్ దేర్ హ్యాడ్ వన్స్ బీన్ ఏ టర్న్ స్టైల్. అప్పుడు ఏంటంటే ఆ యొక్క ఇంటిలో ఏంటంటే ఆ టర్న్ స్టైల్ అని చెప్పేసి ఒక గేట్ ఉండేది. చూడండి, మనకి ఆ గేట్ ఎలా ఉంటుందంటే అది రౌండ్గా ఉంటుంది. అంటే ఆ గేట్ నుంచి వెళ్ళేటప్పుడు అది రౌండ్గా తిరుగుతుంది. ఆ గేటు తిరిగేటప్పుడు అంటే ఒక వ్యక్తి ఒక పర్సనే ఆ గేట్ నుంచి పోగలడు. అంటే అట్లా టర్న్ తిరుగుతుంది. మన దానికి ఇట్లా సైడ్కి ఇట్లా అనుకొని మనం లోనికి వెళ్ళిన తర్వాత సైడ్కి అనుకొని మనం పోతాం. అంటే ఒక్క పర్సనే వెళ్తారు. అది ఏంటి ఓల్డ్ స్టైల్ గేట్స్ అనమాట. అంటే ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి ఇవన్నీ. ఓకే, turn style, and a boy he would swing on it, going round and round until he was quite dizzy. అయితే ఆ పిల్లవాడు అంటే ఆ యొక్క మిడిల్ ఏజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను పిల్లవాడిగా ఉన్నప్పుడు, తన బాల్యంలోనే ఆ చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు తను ఏం చేసేవంటే ఆ టర్న్ స్టైల్ మీద తను నుంచొని ఆ రౌండ్ తిరిగి తాను దాని మీద తను అట్లా తిరిగి తను ఆడుకునేవాడు. Now the turnstile had gone, the opening walled up. అయితే ఏంటంటే ఆ టర్న్స్టైల్ గేట్ అనేది లేదు. ఇప్పుడు ఏం చేశారు, గోడ పెట్టారు. ద ఓపెనింగ్ వాల్డ్ అప్, టాల్ హోలీహాక్స్ గ్రీవ్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద వాల్. అలా ఏంటంటే ఆ గోడ పక్కన ఏంటంటే హాలీహాక్స్ అని చెప్పేసి ఒక వన్ కైండ్ ఆఫ్ హాలీహాక్స్ ట్రీస్ అనేవి వాళ్ళు ఆ యొక్క గార్డెన్లోని ఆ ఇంటిలోని నాటడం జరిగింది. హాలీహాక్స్ ఇట్ ఈస్ ఏ వన్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? అయితే ఆ యొక్క మిడిల్ ఏజ్ పర్సన్ ఎప్పుడైతే ఆ ఇంటి వైపు చూస్తున్నప్పుడు ఆ ఇంటిలో నుంచి ఒక గర్ల్ ఈ యొక్క వ్యక్తిని అబ్జర్వ్ చేస్తుంది. అయితే అబ్జర్వ్ చేసి ఆ యొక్క గర్ల్ బయటకు వచ్చేసి ఆ గేట్ దగ్గరికి వచ్చేసి తను ఆ వ్యక్తిని క్వశ్చన్ చేస్తుంది. ఏమని చూడండి. వాట్ ఆర్ యూ లుకింగ్ ఎట్? మీరు ఏం చూస్తున్నారు ఇక్కడ? ఇట్ వాజ్ ఏ డిసెంబోర్డైడ్ వాయిస్ ఎట్ ఫస్ట్. Disembodied means a sound heard but the speaker not seen. అక్కడ ఏంటంటే తను మాట్లాడుతుంది, అంటే స్పీకర్ మాట్లాడే వ్యక్తి కనిపించరు, కానీ ఏంటంటే వాయిస్ అనేది వినిపిస్తుంది. మూమెంట్ లేటర్ ఏ గర్ల్ స్టూడ్ ఫ్రేమ్డ్ బిట్వీన్ డార్క్ రెడ్ హాలీహాక్స్ స్టేరింగ్ ఎట్ ద మ్యాన్. అయితే ఆ వాయిస్ వచ్చిన తర్వాత అంటే ఫ్యూ మూమెంట్స్ లేటర్ అంటే కొంత క్షణాల తర్వాత ఆ గర్ల్ చూడండి, మూమెంట్స్ లేటర్ ఏ గర్ల్ స్టూడ్ ఫ్రేమ్డ్ బిట్వీన్ డార్క్ రెడ్ హాలీహాక్స్ స్టేరింగ్ ఎట్ ద మ్యాన్. అంటే ఆ హాలీహాక్స్ చెట్లు మధ్యన తను ఆ గర్ల్ కనిపిస్తుంది. రెడ్ హాలీహాక్స్. షీ వాజ్ ఓన్లీ 12 or 13, స్లిమ్ అండ్ డార్క్ విత్ లవ్లీ ఐస్ అండ్ లాంగ్ బ్లాక్ హెయిర్. చూడండి, ఇక్కడ గర్ల్ చాలా చక్కగా డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ యొక్క గర్ల్కి ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు చూడండి. 12 or 13, 12 కానీ 13 సంవత్సరాలు కలిగి ఉంది ఆ పాప. స్లిమ్గా ఉంది అండ్ డార్క్. ఓకే, అండ్ విత్ లైవ్లీ ఐస్ అంటే ఏంటి, ఆ కళలో జీవం అనేది ఉన్నది. అంటే అట్రాక్టెడ్ ఐస్ అని అన్నారు. అంటే లైవ్లీ ఐస్ మీన్స్ అట్రాక్టెడ్ ఐస్ అండ్ లాంగ్ బ్లాక్ హెయిర్. ఒక మంచి పొడవైన జుట్టుని తను కలిగి ఉన్నది. ఐఎమ్ లుకింగ్ ఎట్ ద హౌస్ ఈ సెడ్. ఆ పాప అంటుంది ఏమన్నా తెలిసిందా, ఐఎమ్ లుకింగ్ ఎట్ ద హౌస్ ఈ సెడ్. అంటే నేను ఈ ఇంటి వైపు చూస్తున్నాను అంటుంది. సీ ద పేజ్ నెంబర్ 81. వై డూ యూ వాంట్ టు బై ఇట్? ఎందుకు చూస్తున్నారు మీరు? ఈ ఇల్లుని కొంటారా? ఇజ్ ఇట్ యువర్ హౌస్? అయితే ఇది మీ ఇల్లా?
ఇట్స్ మై ఫాదర్స్. ఆ పాప అంటుంది ఏమంటుందో తెలుసా, ఇది మా ఇల్లు కాదు, ఇది అంటే ఈ ఇల్లు ఇది మాదే, ఇది ఎవరిది, ఇది మా ఫాదర్ది. అండ్ వాట్ డస్ యువర్ ఫాదర్ డూ? మీ ఫాదర్ ఏం చేస్తాడు? ఈజ్ ఓన్లీ ఎ కల్నల్. తను కల్నల్గా పనిచేస్తాడు, ఆర్మీలోని కల్నల్గా పనిచేస్తాడు, ఏ ఆర్మీ ఆఫీసర్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.